ఇప్పుడు వచ్చేయండి యూకేకి. యూకేకి వస్తే 25-30 లక్షలు ఖర్చు పెట్టుకొని స్టూడెంట్ గా వచ్చి ఐఎల్ఆర్ చేసుకొని మళ్ళీ ఒక 15 సంవత్సరాలు బానిస బతుకులు బతికిన తర్వాత 20 ఏళ్ళకే నీకు ఐఎల్ఆర్ వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు 25 ఏళ్ళకి వచ్చావు అనుకో, ఇప్పుడు 45 ఏళ్ళకే నీకు ఐఎల్ఆర్ వస్తుంది. అప్పుడు సెటిల్మెంట్ అవుతుంది. నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నా, 6 నెలలు ఆగండిరా, 6 నెలలు ఆగండిరా, ఇక్కడ రూల్స్ దరిద్రంగా ఉన్నాయి, చేంజ్ అవుతున్నాయి అని. నిన్న ప్రపోజల్ పెట్టేశాడు, అది ఇంకా ఫైనల్ అవ్వాలా, ఫిబ్రవరిలో ఫైనల్ అవుద్ది. కానీ ప్రపోజల్ ఏంటంటే ఎవరికైనా సరే 15 సంవత్సరాలు ఉంటేనే ఐఎల్ఆర్, లేదా గొప్పగా సంపాదించేవాడు సంవత్సరానికి $1,25,000 సంపాదించేవాడికి మాత్రమే 3 ఏళ్లలో, లేదా ఇన్నోవేటివ్ వీసా వేసుకునే వాడికి 3 ఏళ్లలో ఇస్తారు. కానీ మిగతా వాళ్ళందరికీ, నర్సులకి, డాక్టర్లకి తప్ప మిగతా వాళ్ళందరికీ 15 ఏళ్ళు తర్వాతే నీకు ఐఎల్ఆర్ సెటిల్మెంట్. యూకేకి వచ్చేసేసి ప్రశాంతంగా పాకీ పనులు, లేబర్ జాబులు, స్లావరీ జాబులు చేసుకుంటూ 15 ఏళ్ళు బానిసంగా బతికితే వీళ్ళు మనకు ఐఎల్ఆర్ ఇస్తారు. ప్రశాంతంగా బతకొచ్చు. జీవితం ఎక్కడ సంకనాయకపోతే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కూడా తెలియదు.